నిన్న బడికెందుకు రాలేదురా అని అడిగితే సార్ జ్వరం వచ్చింది సార్ అని ఒకళ్ళు, కాలు నొప్పని ఒకళ్ళు, కడుపు నొప్పని ఒకళ్ళు, మా ఇంట్లో దేవునికి చేసుకున్నామని కొందరు, మా అన్న పెండ్లున్నదని ఇంకొందరు, ఊరికి పోయినా అని ఒకళ్ళంటే జాతరకు పోయినా అని ఇంకొకళ్ళు. ఇగో ఇట్లా చెప్తుంటారు సార్లు అడిగితే. ఇక ఆలస్యం ఎందుకైందని అడిగినా ఎక్కడ లేని ముచ్చట్లు చెప్తుంటారు పోరలు. కానీ ఇప్పుడు అందరిది ఒకటే రూటు, ఒకటే మాట. బడి పోరలకు పెద్ద కష్టమే వచ్చిందబ్బా. పొద్దుగాలనే చల్లటి చలికి తానాలు, వణుక్కుంటేనే భుజాన బ్యాగులు, 7 గొట్టకు ముందే స్కూల్ బస్ వస్తదాయే, 6 లోపట్నే లేవకుంటే ఆలస్యం అవుతుందాయే. అగో పిల్లల్ని దెబ్బ దెబ్బ తయారు చేసి బయటకొచ్చి ఎయిటింగ్ చేస్తున్నారు అమ్మలు. పొద్దుగల ఏం తింటున్నారో ఏమో గరం కోట్లు దొడుక్కొని బడి గంట గొట్టక ముందే వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చుంటున్నారు. పట్నం లేదు పల్లె లేదు, అంతటా గివ్వే తిప్పలు. పొద్దున స్కూల్ కి రావడానికి లేవడం చాలా కష్టం అవుతుంది. అందరికి నిద్ర ఎక్కువ వస్తుంది వింటర్స్ లో. చలికాలం కాబట్టి పొద్దున్నే లేవడం, మళ్ళీ స్నానం చేయడం అంత పొద్దున కొంచెం కష్టం అవుతుంది మాకు. లేస్తలేమో చలి వల్ల, అంటే పొద్దున స్కూల్లో ఇంత లేట్ అవుతుంది. ఈ చలి వల్ల కొంచెం హాలిడేస్ ఉంటే బెటర్ ఉంటుంది. నా ఇబ్బంది అవుతుంది, చలి మాత్రం బాగుంది. ఈ చలికి పిల్లల్ని రెడీ చేసుడు అమ్మలకు పెద్ద డ్యూటీ. వాళ్ళకంటే ముందే లేవ్వాలి, గరం నీళ్లు పెట్టాలి, తానాలు చేపియాలి, ఇంత తినబెట్టాలి, బాక్స్ కట్టాలి, వస్తే బడి బస్సు లేదంటే నాయన బండి మీద దింపి రావాలి. గరం కోట్లు లేందే ఎవ్వరు బయట అడుగు పెట్టే తట్టే లేదాయే. మరి చిన్నపిల్లలు లేవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎల్కేజీ కానీ యూకేజీ కానీ. దీనివల్ల ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలకి. యాక్చువల్లీ చలికాలంలో స్కూల్ కొంచెం లేట్గా పెడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు లేవడమే కష్టం, అందులో వాళ్ళు లేచి చలికాలంలో తీసుకొని రావాలి, టైంకి రావాలి, మళ్ళీ వాళ్ళందరికీ స్వెటర్లు వేయాలి, చెవులు కప్పాలి. చలికి ముక్కులు గారుడు, జరాలు వచ్చుడు, పోరలు ఉత్తగానే కుసైతుండే వరకు దినం బయటకొచ్చేటోళ్ళు తగ్గుతున్నారట. అమ్మో మేం లేవలేమనుకుంటే ఆ రోజుకు డుమ్మానే. విద్యార్థుల హాజరు కూడా గణనీయంగా పడిపోయింది. దాదాపు చాలా ప్రాంతాల్లో 50% అటెండెన్స్ కూడా ఉండటం లేదనేటువంటిది రిపోర్ట్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇక హాస్టళ్లలో పోరల బాధలు ఇంకింత ఎక్కువనే. పొద్దున లేచి చల్ల నీళ్లతో తానాలు చేయాలంటే ఎట్లుండాలి? వాటర్ కూడా వేడి వేడిగా లేదు. స్నానం చేసి బయటికి వస్తే చేతులు కాళ్ళు మొత్తం వంకరగా పోతున్నాయి. హాట్ వాటర్ వస్తుంది బోర్ లో, అక్కడనే మేము చేస్తాం. స్నానం వేసేటప్పుడు ఆడ లోపల మంచిగా అనిపిస్తుంది, బయట వచ్చినాక చలి పెడుతుంది. 5:30కు లేస్తాం, గీజర్ నీళ్లు పట్టుకొని చేస్తాం. ఆడాడ గీజర్లు పెడితే కొంతగా కష్టం తప్పుతున్నదట. అంతటా ఉడుకు నీళ్ళొచ్చే సౌలతి చెయ్యాలి. గరం కోట్లు బొంతలు ఇంకిన్ని కావాలని అడుగుతున్నారు పిల్లలు. చలికాలం వెళ్లేదాకా బల్లు సుతా జరంత ఆల్చంగా పెడితే బాగుంటదేమో.